రాత్రి 12 గంటలు దాటింది. శివరాం తన పాత హవేలీలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఆ భవనం 15 సంవత్సరాలుగా నిర్మానుష్యంగా ఉంది. కాని తన తాత నాటి ఆస్తి అయిన ఆ ఇంటిని శివరాం వదులుకోదలుచుకోలేదు. ఏ వారసుడు ఉండకుండా పోయిన ఆస్తులు తిరిగి అతని వారసులకే చెందాలి అని తన తండ్రి చెప్పిన మాటలు శివరాంకు గుర్తొచ్చాయి. పైగా ఆ ఇంటి గురించి ఊరిలో చెప్పుకునే కథలు, భయపెట్టే మాటలు శివరాంను భయపెట్టలేకపోయాయి. అతను విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం ప్రొఫెసర్. అతనికి వేటికైనా శాస్త్రీయ వివరణ కావాలి. శివరాం తన ల్యాప్టాప్లో పనిచేస్తుండగా గట్టిగా ద్వారం తట్టిన శబ్దం వినిపించింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఎవరు వస్తారని ఆశ్చర్యపోతూ తలుపు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. పెరట్లోకి వెళ్లి చూసినా ఎవరూ కనిపించలేదు. తిరిగి లోపలికి వచ్చి ఇంటి తలుపు మూసి తాళం వేశాడు. తన గదిలోకి మళ్లీ వెళ్లబోయే సమయంలో అతనికి ఓ కాగితం కనిపించింది. ఎక్కడినుంచో వచ్చి పడినట్లుంది. అందులో పాత తెలుగు లిపిలో రాసిన అక్షరాలు ఉన్నాయి. మాయావతి మంత్రసిద్ధి శక్తులు ధృవతార నక్షత్రంతో సమానమైన మార్గము, శక్తి యొక్క ప్రభావము మీద ఉంటుంది. ఆ రాత్రి మీ ఇంట్లో. శివరాం ఆశ్చర్యపోయాడు. ఆ సందేశం అర్ధరహితంగా ఉంది. అక్కడికక్కడే ఆగిపోయింది. అదీకాక మాయావతి అంటే ఎవరో ఏమిటో అతనికి తెలియదు. ఉన్నట్టుండి ఒక అస్పష్టమైన గుసగుస శబ్దం వినిపించింది. ఎవరో తన పేరు పిలుస్తున్నట్లు అనిపించింది. శివరాం, శివరాం. ఆ గొంతు అతని చెవుల్లో గుసగుసలాడింది. ఆ స్వరంలో ఏదో అంతర్లీనమైన తీవ్రత ఉంది. అతను చుట్టూ చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. ఎవరది అని అరిచాడు. ఏ జవాబు లేదు. ఆ రాత్రి శివరాం స్వప్నంలో ఒక వింత ప్రపంచాన్ని చూశాడు. నలుపు రంగులో మెరిసే చీర కట్టుకున్న ఒక స్త్రీ తన ముందు నిలబడి గాలిలో తేలుతూ, నీ కోసం వేచి ఉన్నాను శివరాం. నెలవంక రాత్రి రా అని చెప్పింది. శివరాం ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఉదయం కాంతి కిటికీ అంచుల్లోంచి లోపలికి వస్తోంది. అతను ఆ కలను మర్చిపోవాలని ప్రయత్నించాడు. కాని ఆ స్త్రీ మాటలు మాత్రం అతని మనసులో గాఢంగా నాటుకుపోయాయి. శివరాం విశ్వవిద్యాలయంలో ఏకాగ్రతగా పని చేయలేకపోయాడు. ఆ రాత్రి వచ్చిన సందేశం, స్వప్నం, ఇవన్నీ అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. వారాంతంలో అతను తన స్నేహితుడైన గోపాల్ను కలిశాడు. గోపాల్ ప్రాచీన చరిత్ర, పురాతత్వ శాస్త్రంలో నిపుణుడు. మాయావతి అంటే నీకు తెలుసా అని అడిగాడు శివరాం. గోపాల్ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎక్కడ విన్నావు పేరు అని అడిగాడు. శివరాం జరిగిన విషయాలు అన్ని చెప్పాడు. గోపాల్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చివరకు మాయావతి అనేది ఒక మంత్రసిద్ధి, పంచదార సిద్ధాంతాలకు సంబంధించిన ఒక అంశం. నాకు తెలిసినంత వరకు అది ఒకవైపు శక్తిని ఉపయోగించడం నేర్పిస్తుంది, మరోవైపు ప్రమాదకరమైనది కూడా అని చెప్పాడు. అసలు నా ఇంటికి ఎందుకు వచ్చిందో, నాకెందుకు కనిపించిందో తెలియడం లేదు అన్నాడు శివరాం. గోపాల్ ఆలోచిస్తూ, నీ తాత నాటి పుస్తకాలేమైనా ఉన్నాయా ఇంట్లో అని అడిగాడు. శివరాంకు ఉన్నట్టుండి గుర్తొచ్చింది. తన పెద్ద తండ్రికి మంత్రిక విద్యల మీద ఆసక్తి ఉండేదని. ఒక గ్రంథాలయం ఉంది. నేను ఇప్పటివరకు సరిగ్గా పరిశీలించలేదు. వారు ఇద్దరూ శివరాం ఇంటికి చేరుకున్నారు. లైబ్రరీలో అనేక ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, తాళపత్రాలు ఉన్నాయి. వాటిని వెతుకుతుండగా వారికి ఒక పెట్టె కనిపించింది. దానిపైన మాయావతి మహాతంత్రం అని రాసి ఉంది. వారు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఒక తాళపత్రం, ఒక రాగిపలక, ఒక విచిత్రమైన నలుపు రంగు రత్నం ఉన్నాయి. తాళపత్రాన్ని చదివి గోపాల్ తెల్లబోయాడు. ఏమైంది శివరాం అడిగాడు. ఇది వయస్సును నియంత్రించే మంత్రం గురించి చెబుతోంది. కాలాన్ని దాటి జీవించగలిగే విద్య, కాని దానికి ఒక తీవ్రమైన మూల్యం చెల్లించాలి అని చెప్పాడు గోపాల్. శివరాంకు ఒళ్ళు గగుర్పొడిచింది. ఎలాంటి మూల్యం? రక్తబంధువుల ప్రాణం, గోపాల్ మెల్లగా చెప్పాడు. ఆ రాత్రి ఉన్నట్టుండి ఫోన్ మోగింది. అది శివరాం ఒంటరిగా ఉన్న చిన్ననాటి చెల్లెలు ప్రియ.
అన్నయ్యా, నాకు చాలా భయంగా ఉంది. ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లు అనిపిస్తోంది. నీ దగ్గరకు రావచ్చా అని అడిగింది. శివరాం ఆదుర్దాపడిపోయాడు. వెంటనే రా, ప్రియా. ప్రియ శివరాం ఇంటికి చేరుకున్నది. ఆమె భయంతో వణుకుతూ ఉంది. నాకు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నన్ను చూస్తున్నారని అనిపిస్తోంది. ఎవరో నా పేరు పిలుస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పింది. శివరాం ఆమెకు ధైర్యం చెప్పాడు. కాని అతనికి తెలుసు ఇది సాధారణం కాదని. ఆ రాత్రి వారు ఇద్దరూ కలిసి తిన్న తర్వాత శివరాం తన గదిలోకి వెళ్ళాడు. ప్రియ మరో గదిలో నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో శివరాం ఒక విచిత్రమైన మంత్రం వినిపించడంతో మేల్కొన్నాడు. అతను లేచి శబ్దం వచ్చిన వైపు తలుపు తెరిచి చూశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ మంత్రం ప్రియ గది నుండి వస్తోందని. గదిలోకి ప్రవేశించగానే శివరాం షాక్కి గురయ్యాడు. ప్రియ నిలబడి ఉంది, కాని ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె ముఖంలో వినూత్న కాంతి ఉంది. ఆమె ఏదో మంత్రం చదువుతూ గాలిలో విచిత్రమైన హస్త ముద్రలు చేస్తోంది. ప్రియా, శివరాం పిలిచాడు. ప్రియ కళ్ళు తెరిచింది, కాని అవి సాధారణంగా ఉన్న ప్రియ కళ్ళు కావు. వాటిలో ఒక వింత మెరుపు ఉంది. నేను ప్రియని కాదు, శివరాం. నేను మాయావతిని అని ఆమె అసహజమైన గొంతుతో చెప్పింది. శివరాం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. నా చెల్లెలిని వదిలిపెట్టు అని అరిచాడు. ఆమె నవ్వింది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ క్షణం కోసం వేచి ఉన్నాను. నీ తాతగారు నా శక్తిని నిరోధించారు. ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. నేటి నెలవంక రాత్రి నా మంత్రం పూర్తవుతుంది. అప్పుడు నా శరీరం తిరిగి వస్తుంది. శివరాంకు అర్థమైంది, ఈ పౌర్ణమి రాత్రి అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతుందని. అతను గోపాల్కు ఫోన్ చేశాడు. గోపాల్, వెంటనే రా. ఇది అత్యవసరం అని వెంటనే చెప్పాడు. గోపాల్ త్వరగా వచ్చాడు. అతను వచ్చేసరికి ప్రియ ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు గోపాల్. నాకు తెలియదు. ఆమె మంత్రం చదువుతూ ఉండగా నేను నిన్ను పిలవడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆమె మాయమైపోయింది అని చెప్పాడు శివరాం. వారు ఇంటి చుట్టూ వెతకడం ప్రారంభించారు. చివరకు వారికి ఇంటి వెనుక ఉన్న పాత బావి వద్ద కదలిక కనిపించింది. వెళ్లి చూడగా ప్రియ అక్కడ ఉంది. ఆమె చేతిలో ఆ నలుపు రత్నం ఉంది. ఆకాశంలో నెలవంక స్పష్టంగా కనిపిస్తోంది. ఆపండి అని అరిచాడు గోపాల్. ఆ మంత్రం పూర్తి చేయడానికి నీ రక్తబంధువుల ప్రాణం కావాలి. అదే మాయావతి చెబుతున్న మూల్యం. శివరాం ముందుకు అడుగు వేశాడు. ప్రియా, నువ్వు నా చెల్లెలివి. నీలో ఏదో దుష్ట శక్తి ప్రవేశించింది. దీనిని ఎదిరించు అని ఆమెకు చెప్పాడు. ప్రియా మాయావతి నవ్వింది. మూర్ఖుడా, నేను ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నా సమయం వచ్చింది అంటూ ఆమె చేతిలోని రత్నాన్ని బావిలో విసిరింది. అప్పుడు భూమి కంపించడం ప్రారంభించింది. బావిలో నుంచి ఒక విచిత్రమైన కాంతి ఆకాశం వైపు ఎగసింది. అప్పుడు గోపాల్ ఒక పాత మంత్ర పుస్తకాన్ని తెరిచాడు. దీనికి ఒక ప్రతిచర్య ఉంది. నేను దీన్ని తెచ్చాను అని చెప్పాడు గోపాల్. వెంటనే అతను ఒక మంత్రాన్ని చదవడం ప్రారంభించాడు. శివరాం ప్రియ చేయి పట్టుకుని, ప్రియా, నీలో చాలా కాలంగా దాగిన నా అసలైన చెల్లెలు ఉంది. అవును, మనం చిన్నప్పుడు వేరుపడ్డాము. కాని నీ గురించి నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ దుష్ట శక్తికి వ్యతిరేకంగా పోరాడాలి అని ప్రార్థించాడు. గోపాల్ కూడా వారి దగ్గరకు వచ్చి మంత్రం చదవడం ఆపి, దురాత్మ, మాయావతి, వెళ్ళిపో. నీవు వీరి శరీరాన్ని వదిలిపెట్టు అని బిగ్గరగా అరిచాడు. ప్రియ శరీరం తీవ్రంగా కంపిస్తూ వెలుగు మరియు చీకటి మధ్య ఊగుతూ ఉంది. ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు ఆమె నుండి వెలువడింది మరియు ఆమె భూమిపైన పడిపోయింది. శివరాం వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. ప్రియా, ప్రియా అని పిలిచాడు. ప్రియా కళ్ళు మెల్లగా తెరిచి, అన్నయ్యా అని మెల్లగా అడిగింది. ఆమె కళ్లలో ఇక ఆ వింత మెరుపు లేదు. ఆమె మామూలు ప్రియలా ఉంది. అది పూర్తిగా పోయిందా
అని శివరాం గోపాల్ని అడిగాడు. నేను అనుకోను అని గోపాల్ నిరాశగా చెప్పాడు. మాయావతి శక్తి తాత్కాలికంగా అణగారింది. కాని అది మళ్ళీ రావచ్చు. దానికి ఒక ఉపాయం తెలుసుకోవాలి. గోపాల్ చెప్పినట్లుగానే ప్రియకు వింత కలలు కనపడుతున్నాయి. ఆమె వాటిని గురించి శివరాంకు చెప్పింది. నేను ఏదో పెద్ద మందిరం ముందు నిలబడి ఉంటాను. అక్కడ ఒక స్త్రీ, నువ్వు నాది, నేను తిరిగి వస్తాను అని చెబుతుంది. నేను చాలా భయపడుతున్నాను అన్నయ్యా. శివరాం ఆమెకు ధైర్యం చెప్పాడు. కాని అతనికి తెలుసు ఇది త్వరలోనే మళ్ళీ జరగబోతోందని. అతను గోపాల్తో కలిసి మాయావతి మంత్రం గురించి లోతుగా అధ్యయనం చేశాడు. దీన్ని శాశ్వతంగా ముగించడానికి ఒక దారి ఉంది శివరాం, కాని అది చాలా ప్రమాదకరం అని చెప్పాడు గోపాల్. ఏమిటది? మంత్రాన్ని పూర్తి చేయడానికి నువ్వు మాయావతి మూలాధారంలోకి ప్రవేశించాలి. అంటే నీ మనస్సు ఆ లోకంలోకి వెళ్ళాలి. అక్కడే ఆమె అసలు శక్తి ఉంది. శివరాం ఆలోచించకుండానే అలాగే అని చెప్పాడు. గోపాల్ ఒక సామాన్యమైన యంత్రం గీశాడు. శివరాం, ప్రియ ఇద్దరూ దాని మధ్యలో కూర్చున్నారు. మీరిద్దరూ కూడా లోతైన ధ్యానంలోకి వెళ్ళాలి. ప్రియ మనస్సులో మాయావతి ఉంది. శివరాం, నువ్వు ప్రియ మనస్సులోకి ప్రవేశించాలి. అక్కడే మాయావతిని ఎదుర్కోవాలి. వారిద్దరూ ఒక వింత స్థితిలోకి వెళ్తున్నారు. శివరాంకు ఇది మొదట చెప్పిన ఆ రాత్రి వచ్చిన స్వప్నంలా అనిపించింది. అతను ఒక వింత ప్రపంచంలో ఉన్నాడు. అక్కడ ఆకాశం ఎర్రగా ఉంది. దూరంగా ఒక పెద్ద నలుపు మందిరం ఉంది. అతను నడిచిపోతుంటే ప్రియా అతనికి కనిపించింది. ప్రియా అని పిలిచాడు. ప్రియా తిరిగి చూసింది, కాని ఆమె కళ్లలో భయం ఉంది. అన్నయ్యా, మనం ఎక్కడ ఉన్నాం అని అడిగింది. నీ మనస్సులో లోతైన ప్రాంతంలో. ఇక్కడే మాయావతి ఉంది. అతన్ని ఎదిరించడానికి మనం ఇద్దరం కలిసి ఉండాలి. వారు ఇద్దరూ మందిరం వైపు నడిచారు. లోపలికి ప్రవేశించగానే వారికి మాయావతి కనిపించింది. అది నలుపు చీరలో ఉన్న ఒక స్త్రీ. ఆమె ముఖంలో కోపం మరియు పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయ్యో, మీరిద్దరూ ఇక్కడికి వచ్చారా? మంచిది. ఇద్దరి ప్రాణాలతో నా మంత్రం పూర్తవుతుంది అంటూ ఒక పెద్ద నవ్వు నవ్వింది మాయావతి. శివరాం ముందుకు వచ్చాడు. నువ్వు ఎవరివి? ఎందుకు మా కుటుంబాన్ని హింసిస్తున్నావు? మాయావతి ముఖం ఆగ్రహంతో మారింది. నేను శతాబ్దాలుగా ఈ లోకంలో ఉన్నాను. నీ తాతగారు నన్ను ఇక్కడ బంధించారు. నేను బయటకు వెళ్ళడానికి ఒక మంత్రం కావాలి. ఆ మంత్రం కోసం తన రక్త బంధువులను బలి ఇవ్వాలి. నీ తాతగారు ఒప్పుకోలేదు. అందుకే నేను అతనిని శపించాను. ఇప్పుడు నేను నీ చెల్లెలి శరీరాన్ని ఆక్రమించాను. నీ ప్రాణాలతో నేను బయటకు వస్తాను. శివరాం దృఢంగా, అది జరగనివ్వను అని చెప్పాడు. ప్రియ వణుకుతూ శివరాం వెనుక నిలబడింది. నా శరీరంలోంచి ఆమెను బయటకు పంపించు అని ప్రార్థించింది. మాయావతి విపరీతంగా నవ్వింది. మీరు ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇదే నా అవకాశం. ఆ క్షణంలో మాయావతి శివరాం వైపు దూసుకు వచ్చింది. ఆమె చేతులు నలుపు శక్తితో మెరుస్తున్నాయి. శివరాం వెనక్కి తప్పుకున్నాడు. గోపాల్ నాకు చెప్పాడు, ఇక్కడ మన మనస్సు శక్తే ప్రధానం అని. నీతో పోరాడే సమయం వచ్చింది అని అరిచాడు శివరాం. శివరాం తన మనస్సును కేంద్రీకరించాడు. అతను తన చెల్లెలి మీద ఉన్న ప్రేమను, తన కుటుంబం పట్ల ఉన్న భక్తిని, తన తాతగారి జ్ఞాపకాలను తలచుకున్నాడు. ఆ క్షణంలో అతని చేతుల్లోంచి తెలుపు కాంతి వెలువడింది. మాయావతి కొద్దిగా వెనక్కు జరిగింది. నువ్వు ఏమి చేస్తున్నావు అని అరిచింది. ప్రియ కూడా శివరాం పక్కన నిలబడి, మనం కలిసి ఆమెను ఎదుర్కొందాం. ఈ నా శరీరంలో ఆమెకు స్థానం లేదు అని నిర్ణయించుకుంది. శివరాం, ప్రియ ఇద్దరూ చేతులు కలిపి ముందుకు నడిచారు. వారి నుండి వచ్చే తెలుపు కాంతి అంతకంతకు తీవ్రమవుతోంది. మాయావతి కోపంతో నిలబడండి అని అరిచింది. ఆమె తీవ్రమైన నలుపు శక్తిని వారిపై ప్రసరింపజేసింది. తెలుపు మరియు నలుపు శక్తులు ఘర్షణకు దిగాయి. గాలి బలంగా వీచింది. భూమి వణికింది. శివరాం, ప్రియ ఇద్దరూ తమ శక్తులన్నింటినీ కేంద్రీకరించారు.
వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు గోపాల్ చెప్పిన పవిత్ర మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. శక్తులు మారిపోయాయి. కాలం తిరిగిపోయింది. దుష్ట శక్తులు దూరంగా పోవాలి, మంచి శక్తులు నెలకొనాలి అని మంత్రించారు వారు. మాయావతి బలహీనపడుతూ ఉంది. నన్ను వదిలిపెట్టండి, నేను లేకుండా మీరు బతకలేరు అని అరిచింది. శివరాం నిర్ణయంగా, నువ్వు నా కుటుంబాన్ని వదిలిపెట్టాలి, ఇక్కడే శాశ్వతంగా బంధింపబడతావు అని చెప్పాడు. వారి తెలుపు కాంతి అంతకంతకు ప్రకాశవంతమవుతూ మాయావతిని చుట్టుముట్టింది. మాయావతి తన శక్తిని కోల్పోతూ, నేను తిరిగి వస్తాను, మళ్ళీ వస్తాను అని కేకలు వేస్తూ ఆ తెలుపు కాంతిలో కరిగిపోయింది. ఉన్నట్టుండి శివరాం, ప్రియ ఇద్దరూ తిరిగి తమ అసలు లోకంలోకి వచ్చారు. గోపాల్ వారి ముందు నిలబడి ఆదుర్దాగా చూస్తున్నాడు. మీరు తిరిగి వచ్చారు, ఏమి జరిగింది అని అడిగాడు గోపాల్. శివరాం అలసిపోయిన స్వరంతో, మేము మాయావతిని ఓడించాము, ఆమె శక్తిని అంతం చేశాము అని చెప్పాడు. ప్రియ కళ్ళు తెరిచి, నాలో ఎంతో శాంతి అనుభూతి కలుగుతోంది, ఆ దుష్ట శక్తి పోయినట్లు అనిపిస్తోంది అని చెప్పింది. గోపాల్ ఆనందంగా, మీరు చేసిన పని అద్భుతం, మాయావతి మంత్రశక్తిని ఓడించారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి.